వెల్కమ్ టు సీఎం స్టార్ ఛానల్. జోర్దార్ తెలుగు డైలీ పేపర్లోని ఈరోజు ప్రధాన వార్తలు చూద్దాం. మహిళల భద్రతే షీ టీం లక్ష్యం. మహిళా భద్రతే షీ టీం లక్ష్యం అని మహిళా షీ టీం ఇన్ఛార్జ్ ఏఎస్ఐ మల్లన్న స్నేహలతలు అన్నారు. ఆదివారం రామగుండం సిపి ఆదేశాల మేరకు షీ టీం ఇన్ఛార్జి ఏఎస్ఐ మల్లన్న ఆధ్వర్యంలో గర్రెపల్లిలోని మహిళలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా షీ టీం మెంబరు స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై మరియు యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్మించారు. ఈ సందర్భంగా మహిళా రక్షణ కోసం ప్రతిరోజు బస్టాండ్ మరియు ప్రధాన చౌరస్తాల్లో, జన సమీకరణ ప్రాంతాల్లో, కాలేజీల వద్ద షీ టీం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు భయపడకుండా 6306923700 నెంబర్కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయాల పట్ల ఉపాధ్యాయ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి. 3 వాయిదాల డిఏ ప్రకటించాలి, పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలి అని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పోతిరెడ్డి దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. మరో వార్త, 5 వాయిదాల కరువు భత్యం పెండింగ్ లో ఉండగా ప్రస్తుతం 1 వాయిదాని మాత్రమే విడుదల చేయడం, జీవో 317 సమస్యలపై దాటవేత వైఖరి పట్ల రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా తీవ్రంగా నిరసిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల పోరాట యూఎస్పీసీ ప్రకటించింది అని టీపీటీఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో బకాయి పడిన 3 వాయిదాల డిఏ విడుదల చేస్తామని, పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని, జీవో 317 బాధితులందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని గత 10 నెలలుగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా ఓపిక పట్టాము. సగం మందికైనా నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తున్నందుకు సంతోషించాము. జీవో 317 సమస్యలపై ఉపసంఘాన్ని నియమించినందున సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరిస్తారని ఆశించిన వారికి కమిటీ సిఫార్సులు తీవ్ర నిరాశను కలిగించాయి. భార్యాభర్తల ఆరోగ్య కారణాలతో బదిలీలకు జీవోలోనే అవకాశం ఉన్నదని తెలుసుకోవడం సంతోషం అని, కానీ సిపిఎస్ రద్దు గురించి ఊసే లేదు. 2 ఏళ్లుగా వేలాది బిల్లులు క్లియర్ కావడం లేదు. మినిమం ధరలు సూచీకి అనుగుణంగా ప్రతి 6 నెలలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కరువు భత్యం ప్రకటించబడుతుంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఈ ఆనవాయితీని పాటించడం లేదు. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా పండగలప్పుడు కానుకలుగా ఇస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వం 3 వాయిదాలు బకాయి పెడితే ఈ ప్రభుత్వం వచ్చాక మరో 2 వాయిదాలు వచ్చి చేరాయి. కనీసం 2 వాయిదాల డిఏ అయినా ఇప్పుడు ఇస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న సందర్భంలో కేవలం 1 వాయిదా డిఏ మాత్రమే విడుదల చేయడంతో ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు అని, ప్రభుత్వం పెట్టే ఖర్చులన్నీ పెడుతూనే న్యాయంగా ఇవ్వాల్సిన డిఏలకే ఆర్థిక పరిస్థితి ఆటంకం అవుతుందా అని యూఎస్పీసీ ప్రశ్నిస్తున్నది అని అన్నారు. మరో వార్త, బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేసిన విజయరామారావు, ఒడితెల ప్రణవ్లకు పాలాభిషేకం చేస్తున్న గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపు నారాయణపేట, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాస్ సాగర్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ బాబు చిత్రపటాలకు గ్రామస్తులు విలాసాగర్ గ్రామంలో పాలాభిషేకం చేశారు. ఎల్ఓసి సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఒడితెల ప్రణవ్ బాబు వీణవంక మండలంలోని పలు గ్రామాలలో అనారోగ్యానికి గురి అయి చికిత్స పొందుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ చెక్కులు రావడం జరిగింది. మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన వేముల సాగర్ సిఎంఆర్ఎఫ్ చెక్కు 60,000, మల్లన్నపల్లి గ్రామానికి చెందిన అమ్ముల కొమరమ్మకు ఎల్ఓసి ₹1,00,000, నర్సింగపూర్ గ్రామానికి చెందిన రాచర్ల కనకయ్యకు ఎల్ఓసి ₹2,50,000కు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు గారి చేతుల మీదుగా చెక్కు ఇవ్వడం జరిగిందని గ్రామస్తులు తెలియజేశారు. ఇల్లందుకుంటలో బీజేపీ సభ్యత్వ నమోదు పర్యవేక్షించిన మంత్రివర్యులు నేరెళ్ల అంజనేయులు. ఇల్లందుకుంట మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మాజీ మంత్రివర్యులు అంజనేయులు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణలో మొదటి స్థానంలో కరీంనగర్ ఉండాలని తెలిపారు.
ప్రతి కార్యకర్త ఒక ధృవ సంకల్పంతో మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి బూతులో 2 నుండి 300కు తగ్గకుండా ప్రతి బూతులో సభ్యత్వం పూర్తి చేయాలని, అలాగే ప్రతి కార్యకర్త క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా కష్టపడి పనిచేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్మెంట్స్ నిధులను వెంటనే విడుదల చేయాలి. బెల్లంపల్లిలో శిథిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలి అని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించి విజ్ఞప్తి చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు. బెల్లంపల్లిలో శిథిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టల్స్కు పక్కా భవనాలు నిర్మించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్మెంట్స్ నిధులను వెంటనే విడుదల చేయించాలని ఎస్ఎఫ్ఐ బెల్లంపల్లి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు వెంటనే కేటాయించాలి. వీణవంక మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామన్న హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఉద్యమకారుల సంఘం నాయకులు ఆదివారం డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, పెన్షన్లు ఇవ్వాలని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం నేరేడుకొండ మండలంలోని చౌటకుంటలో ఆదివారం జిల్లా మత్స్య శాఖ అధికారి అవినాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చేప పిల్లలను చెరువులో వదిలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గుండ్ర సత్యనారాయణరావు గారు హాజరై చెరువులో మొత్తం 13,500 చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులతో కలిసి వదిలారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడం తెలంగాణకు మనుగడ. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సింగరేణి సంస్థను కాపాడుకోవడం తెలంగాణకు మనుగడ ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఆదివారం ఆర్జీ 3OCM1లో ఘనంగా నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలు సింగరేణి సంస్థను కాపాడుకుంటేనే సింగరేణికి మనుగడ ఉంటుందని ముఖ్య అతిథి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. క్వాలిఫైడ్ వైద్యుల పేరుతో అనుమతి తీసుకుని వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులతో చేతులు కలిపి ప్రజలను మోసం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొందరు క్వాలిఫైడ్ వైద్యులు, మెడికల్ ఎథిక్స్ పాటించకుండా నకిలీ వైద్యులను ప్రోత్సహిస్తున్న పలువురు క్వాలిఫైడ్ వైద్యులపై టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటూ క్వాలిఫైడ్ వైద్యులు సస్పెండ్ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ప్రజలను మోసం చేస్తున్న పలు ఆసుపత్రుల అనుమతుల రద్దుకు మేడ్చల్ మల్కాజ్గిరి వైద్య ఆరోగ్య శాఖ అధికారి సిఫార్సు చేయనున్న టీజీఎంసీ అధికారులు. బోడుప్పల్లోని ఆర్బీఎం హాస్పిటల్లో డాక్టర్ సుదర్శన్ రావు అనెస్థియాలో స్పెషలిస్ట్గా పనిచేసి కార్డియాలజిస్ట్ వైద్యుడిగా చెలామణి అవుతూ గుండె సంబంధించిన స్కానింగ్లు చేయడమే కాక అంజియోగ్రామ్ చేసి స్టెంట్లు కూడా వేస్తున్నట్టుగా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య ఆదేశాల మేరకు డీజీఎంసీ సభ్యులు డాక్టర్ నరేష్ కుమార్, డాక్టర్ ప్రతిభా లక్ష్మిలతో కూడిన వైద్య బృందం శనివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించి తగు ఆధారాలు సేకరించారు. హాస్పిటల్ యాజమాన్యం వద్ద డాక్టర్ సుదర్శన్ రావుకి సంబంధించిన ఎటువంటి సర్టిఫికెట్స్ లేకపోవడం మరియు హాస్పిటల్ సిబ్బంది కూడా ఆ డాక్టర్ గారి పేరు కూడా తెలియదు అని తెలపడం గమనార్హం. బోడుప్పల్లో మరో సెంటర్ విజయ హెల్త్ క్లినిక్ అనుమతి డాక్టర్ వంశీ పేరు మీద తీసుకుని హోమియోపతి వైద్యుడు డాక్టర్ శంకర్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు మరియు బుధనగర్లో మహాలక్ష్మి క్లినిక్లో డాక్టర్ ఋషికేష్ పేరు మీద అనుమతి తీసుకుని నకిలీ వైద్యుడు సత్యనారాయణ ప్రాక్టీస్ చేస్తున్నట్లు మరియు అనుమతి లేకుండా హస్పీ చిల్డ్రన్ క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ పరమేష్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ మరో నకిలీ వైద్యుడు మహేష్ కుమార్ గౌడతో కలిసి సెంటర్ నిర్వహిస్తున్న తనిఖీలలో గుర్తించినట్టు డాక్టర్ ప్రతిభా లక్ష్మి తెలియజేశారు. ఆధారాలను కౌన్సిల్కి పంపించి సుదర్శన్ రావుకి మరియు నకిలీ వైద్యుని ప్రోత్సహిస్తున్న టీజీఎం రిజిస్టర్ వైద్యులకు సోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు మరియు విజయ హెల్త్ క్లినిక్, మహాలక్ష్మి క్లినిక్లపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి వైద్య ఆరోగ్య అధికారికి సిఫార్సు చేయనున్నట్లు తనిఖీ అధికారులు తెలియజేశారు. మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి. పెద్దపల్లి జిల్లా స్వరూప గార్డెన్లో నవంబర్ 3వ తేదీన జరిగే మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆత్మీయ సమ్మేళనానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ చింతపండు మహేందర్ తదితరులు హాజరు కానున్నారని
తెలియజేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర నాయకులు నేరెళ్ల ఆంజనేయులు అన్నారు. ఆదివారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ అనేక రకాల హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, అనతి కాలంలోనే ప్రజల చేత తీర్కరించుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మాజీ మంత్రి ఆంజనేయులు ప్రకటించారు. మాన్ కీ బాత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు ఆంజనేయులు. వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో 85వ బూత్ లో మాన్ కీ బాత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు నేరెళ్ల ఆంజనేయులు గారు మరియు నాయకులు పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో బీసీ కమిషన్ చైర్మన్, దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, కమిషన్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులకు స్వాగతం పలికారు. అనారోగ్యంతో బాధపడుతున్న సంధ్యారాణికి వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసిని అందించిన ప్రణవ్. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రంలోని మరిపెల్లిగూడెం గ్రామానికి చెందిన తోట సంధ్యారాణి అనారోగ్యం పాలై హైదరాబాద్లోని మిమ్స్ హాస్పిటల్లో చేరగా ఖర్చుల నిమిత్తం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రవీణ్ బాబు స్పందించి 2,50,000 రూపాయలు ఎల్ఓసిని బాధిత మహిళా కుటుంబానికి అందజేశారు. మేడారం అడవుల్లో ప్రకృతి అటవీ విపత్తు ప్రదేశాన్ని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య. ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క తడ్వాయి మండలం మేడారం అడవుల్లో గత కొద్ది రోజుల క్రితం సంభవించిన భారీ అటవీ విపత్తు జరిగిన ప్రదేశాన్ని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య, ములుగు జిల్లా అధ్యక్షులు పెట్టెం రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు జి సంజీవ, గోవిందపేట మండలం అధ్యక్షులు సన్నగుండ్ల వెంకటేశ్వర్లతో కలిసి సందర్శించారు. ప్రకృతి విధ్వంసాల వల్లనే ఇలాంటి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని, ఇలాంటి సంఘటనలపై అధ్యయనం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. 10 ఏళ్లు గడిచినా తీరని ప్రజల కష్టాలు మన ప్రభుత్వం హయాంలో తీరుతున్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి పట్టణం 13, 14 వార్డులలో 67.58 లక్షల టీయూఎఫ్ ఐడిసి నిధులతో చేపడుతున్న బీటీ, సీసీ రోడ్ల పనులు, సీసీ మురికి కాలువలు నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్లతో మరియు నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆపదలో ఉన్న వారికి ఎర్ర రక్త కణాలు దానం. ఆపదలో ఉన్న వారికి ఎర్ర రక్త కణాలు దానం చేసి అందరిచే దిలీప్ ప్రశంసలు అందుకున్నారు. భైంసా పట్టణానికి చెందిన రవలికి సాక్షి మెటర్నిటీ హాస్పిటల్లో డెలివరీ పేషెంట్ రక్తం తక్కువ అవడం వలన డాక్టర్ పద్మావతి చెప్పగానే బ్లడ్ డోనర్స్ గ్రూపులో పోస్ట్ చేసిన వెంటనే సమాజ సేవ కోసం ఎప్పుడు ముందు ఉండే వ్యక్తి దిలీప్కు మెసేజ్ చూసి ఫోన్ చేసిన వెంటనే స్పందించి జీవన్ దాన్ రక్తనిధి కేంద్రానికి వచ్చి తన అమూల్యమైన రిప్లేస్మెంట్ ఏబీ పాజిటివ్ ఎర్ర రక్త కణాలు ఇవ్వడం జరిగింది. సకాలంలో రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడాడు. త్వరలో చేపట్టనున్న సామాజిక ఆర్థిక సర్వేలో ప్రతి ఇల్లు సర్వే చేయాలి. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. సామాజిక ఆర్థిక సర్వే ప్రక్రియపై ఆదివారం రెవెన్యూ, పంచాయతీరాజ్ సంక్షేమ ప్రణాళిక, డిఆర్డీఓ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే ప్రక్రియ నిర్వహణకు 933 ఎన్యూమరేటర్లు అవసరం ఉన్నదని, 10 మంది ఎన్యూమరేటర్లకు పర్యవేక్షణకు ఒక మండల స్థాయి అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బంది, ఆర్డీఏ సిబ్బంది ఎన్యూమరేటర్లుగా నియమించనున్నట్లు తెలియజేశారు. జిల్లా స్థాయిలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలలో ట్రైనర్లు పాల్గొని తదుపరి మండల స్థాయిలో సర్వే టీములకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏఐటీయూసీ ఆవిర్భావ వేడుకలు జయప్రదం చేయండి. జిల్లా కార్యదర్శి ఎస్కే సమరి భాష. ఆవిర్భావ వేడుకలు జిల్లా మొత్తం ఘనంగా జరపాలని ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా విజ్ఞప్తి చేశారు. ఆదివారం కొత్తగూడెం శేషగిరి భవన్లో ఏఐటీసీ జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో షబీర్ పాషా మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో ఏఐటీసీ కీలక పాత్ర పోషించిన చరిత్ర ఘనమైందని,
ఏఐటిసిలో లాలా చలపతిరాయ్, నెహ్రూ, వినిగిరి, సుభాష్ చంద్రబోస్, సరోజిని దేవి, భగత్ సింగ్, డాంగే, గురుదాస్ దాస్ గుప్తా లాంటి గొప్పవారు ఏఐటిసిలో నాయకత్వం వహించారు అని అన్నారు. రామగిరి కిల్లాను సందర్శించిన రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు. జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు సతీమణి రాష్ట్ర పోలీస్ విభాగంలో అకౌంటెంట్స్ అధికారిగా పనిచేస్తున్న రామలక్ష్మితో కలిసి చరిత్రాత్మకమైనటువంటి రామగిరి కిల్లాను ఆదివారం సందర్శించారు. 4 గంటల పాటు రామగిరి కిల్లాను పర్యటించిన రిజిస్ట్రార్ చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను, ప్రదేశాలను తిలకించి ముగ్ధులైనారు. దండారి ఉత్సవాల్లో ఆదివాసీలతో కలిసి గిరిజన దేవతలకు ప్రత్యేక పూజలను నిర్వహించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. ఆదివారం నియోజకవర్గంలోని కాశీపేట మండలం దేవాపూర్ గ్రామంలోని సల్పలవాగు సమీపంలో వెంకటాద్రి ఆలయంలో ఆదివాసీ దండారి దర్బార్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. గుస్సాడి నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఎమ్మెల్యే వినోద్కు ఆదివాసీలు ఘనంగా స్వాగతం పలికారు. సమయానికి బస్సులు రాక భక్తులకు తప్పని తిప్పలు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి సైతం భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారి సన్నిధిలో గల పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో సమయానికి బస్సులు రాక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు బైంసా వైపు వెళ్లే బస్సులు రాక ఆలయం ముందర ప్రధాన రహదారిపై భక్తులు గంటల పాటు వేచి ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అధికారులు అరగంట ఒక్కసారైనా బైంసా నిజామాబాద్ వైపు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. బెల్లంపల్లి గంగపుత్ర సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం నూతన కమిటీని ఆదివారం స్థానిక తిలక్ స్టేడియంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామెర సదానందం, మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు డోలి సుధాకర్, ముఖ్య సలహాదారు బాసబోయిన పోతరాజుల ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా వంగల చక్రపాణి, కార్యదర్శులుగా మాదరబోయిన మల్లేష్, దామెర విజయ్ కుమార్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఐకేపీ సెంటర్లు తొందరగా ఏర్పాటు చేయాలి. టేకుమట్ల మండలంలోని ఐకేపీ సెంటర్లు త్వరగా ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బారాస కార్మిక శాఖ మండల అధ్యక్షుడు నెరెల రామకృష్ణగౌడ అన్నారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని టేకుమట్ల, పంగిడిపల్లి, వేంపల్లి, బూర్నపల్లి గ్రామాలలో రైతు వేదికలు ఉన్నాయి. ఈ రైతు వేదిక పరిధిలో వివిధ గ్రామాలలో రైతులు ఇప్పటి వరకు 20% వరి కోతలు కోశారు. కానీ అధికారులు ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో అకాల వర్షాలు కురిస్తే వరి ధాన్యం తడిసి రైతులు నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, అలాగే అన్ని రకాల వరి ధాన్యాన్ని బోనస్ అందించేలా ప్రభుత్వం చూడాలన్నారు. ప్రతి ఏటా కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు కొరత తీవ్రంగా ఉంటుంది. ఈసారి కొరత లేకుండా చూసి సకాలంలో రైతుల ధాన్యం మిల్లర్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సిపిఐ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి. సిపిఐ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామిలు అన్నారు. ఆదివారం తాండూరు మండల కేంద్రంలో బయ్యమొగిలి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 26వ తేదీ నాటికి 100 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శత జయంతి ఉత్సవాలను గ్రామాన ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. దేశంలో 100 సంవత్సరాల నుండి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని, పెట్టుబడిదారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేసిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ కొట్టె శేఖర్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశం బైంసా గురుకృప కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారునికి ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యమకారుల బంధువులుగా మారాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి గుర్తింపు
కార్డులు ఇవ్వాలని, ఉద్యమకారులకి ఇచ్చిన హామీలను అమలుపై కృషి చేయాలని ప్రకటన చేయాలని అన్నారు. ఉద్యమకారునికి సాంస్కృతిక సారథిలో 1000 ఉద్యోగాలు కల్పించాలని, ఇందిరమ్మ ఇండ్లలో 10% వాటా ఉద్యమకారులకి, ఉద్యమ కళాకారులకి కేటాయించాలన్నారు. అమరవీరుల కుటుంబాల అన్నింటినీ ఆదుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమ కళాకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. గోపాల్పూర్ రెడ్డి సంక్షేమ సంఘం ప్రథమ సర్వసభ్య సమావేశం అరుణోదయ కాలనీ 3లోని రెడ్డి సంఘం కార్యాలయంలో జరిగింది. ఇందులో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చందుపట్ల రాజురెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బిల్ల రఘునాథ్ రెడ్డి, కోశాధికారిగా ముదిరాజ్ రెడ్డి, అశోక్ రెడ్డి, అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి, పుప్పాల తిరుపతి రెడ్డి, కార్యదర్శిగా గూడూరు వీరారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పాడి పద్మనాభరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఇనుగాల శ్రీధర్ రెడ్డి తదితరులను ఎంపిక చేశారు.